హాయ్ అండి, నేను సారంగపాణి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే ఇది చూడండి రండి, ఇది బోగన్విల్లా చెట్టు. ఇది బోగన్విల్లా చెట్టు నేను 50 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు మనకు దొరుకుతాయి. కాకపోతే నాకు నచ్చిన కలర్ నేను ఒక స్టెమ్ తీసుకొచ్చి, ఇది వైలెట్ కలర్ ఉంటుంది, ఆ స్టెమ్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టిన. కాకపోతే కొంచెం పెద్ద స్టెమ్మే పెట్టిన తర్వాత ఇది మనకి ఏనుకున్నది. ఇది నేను మామూలుగా ఫిబ్రవరి నెలలో నేను పెట్టిన. కొంచెం ఎండలు అనేది స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు, ఆ నెలలో పెడితే ప్రస్తుతానికి ఇది ఏప్రిల్, ఇది మే ఎండింగ్, అంటే మనకు ఈ విధంగా అయింది. దీన్ని మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదైతే ప్లేస్లో మనం అనుకూలంగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తా. నేను అప్పుడే డైరెక్ట్ అక్కడ పెడుతున్నాను, కానీ పూర్తి స్థాయి ఎండ పడుతుంది కాబట్టి మళ్ళీ మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం నీడున్న ప్లేస్లో నేను పెట్టిన. ఇప్పుడు తీసి పెట్టే ప్రయత్నం చేద్దాం. కాకపోతే జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇది మనం కొమ్మతోనే పెట్టినాం కాబట్టి దీని ఎయిర్ అనేది మంచిగా డెవలప్ అయి ఉండకపోతే మాత్రం చెట్టు ఖరాబ్ అవుతుంది. అందుకోసం నేను దీన్ని కొంచెం చుట్టూ తీసిన తర్వాత అయితే మనకు ఇట్లా గడ్డలాగా తీస్తేనే మనకు బాగుంటుంది. పొడిలాగా ఉన్నది, అంతా ఊడిపోయింది చూడండి. కానీ మీరు గమనించినట్టయితే ఇది ఉందా, ఇది మీరు చూడొచ్చు కంప్లీట్గా కొమ్మ. ఈ కొమ్మ కూడా విరిగిపోయింది. కొమ్మకు చూడండి ఎంత ఏర్లు వచ్చినాయో. ఓకే, దీన్ని మనం అనుకూలంగా ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారండి. ఏర్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఏనుకునే అవకాశాలే ఉంటాయి. చూద్దాం. ఇక్కడ మనకు ఇదంతా మనకు పూతమట్టే కాబట్టి కొంచెం ఆల్రెడీ అది కొమ్మ ఇరిగిపోయినది కాబట్టి నేను కొంచెం లోపలికి పెట్టిన. ఓకే, మళ్ళీ బ్రౌనీతో ఇబ్బంది ఏంటంటే మనం పెట్టిన తర్వాత అది ఉడబిస్తూ ఉంటుంది పండ్లతో. కొంచెం కిందికి ఉంటే మనకు బాగుంటుంది అన్నట్టుగా పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా కంప్లీట్గా పూతమట్టి కాబట్టి నేను కొంత అంటే ఏర్లు మాత్రమే మనకు లోపలికి ఉండేటట్టు పెట్టినా. కాకపోతే లేకుంటే సాధారణమైన మట్టి అయితే మాత్రం మనకు కొంచెం లోపలికి గుంత తీసుకొని మళ్ళీ పూడ్చిన తర్వాత పెట్టుకుంటే ఏర్ అనేది తొందరగా పికప్ అవుతుంది. అంతా పూతమట్టి కాబట్టి నేను జస్ట్ కొంతవరకే తీసి పెట్టినా. ఓకే అండి, ఇట్లా పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు గమనించవచ్చు పదన అవుతున్నది. సాధారణంగా వర్షం పడ్డ పదన ఉన్నది. అదేవిధంగా మనకు ఈ చెట్టు ఈ డ్రిప్ పైప్ వాటర్ కూడా పడుతుంది. అయితే బోగన్విల్లాతోనే మనం ఈ వర్షాకాలం స్టార్ట్ చేసినాము. రేపటి నుండి కంటిన్యూగా ఈ వర్షాకాలం స్టార్టింగ్లోనే సాధ్యమైన మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఎండింగ్ పెట్టిందంటే మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిందంటే అప్పుడు మొక్కలు ఎన్నుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలోనే కొంత ఎండు ఉంటుంది, అదేవిధంగా వర్షం ఉంటుంది కాబట్టి తొందరగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోగన్విల్లాలు మాత్రం మనకు ఇష్టమైన చెట్టు కాబట్టి దీంతోనే స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.